రేపు 4వ తారీఖు నుంచి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అన్నిటినీ ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఈ కూటమే, బాబు కొడుకులు ఇద్దరే. దాని మీద మేము ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, లేదా ఎవరో ఒకరి మీద ఎంక్వైరీ వేయటం, ఎవరో ఒకరి మీద పిలిపించడం, ఒక సిట్ వేసి అది సిట్టు స్టాండ్గా పెట్టుకోవటం. ఇవాళ కె నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అసిస్టెంట్, ఆయనకి నోటీస్ ఇచ్చారు. సిట్టు పిలిచారు. సిట్టు పిలవంగా లోపల వాళ్ళు కథ రాస్తారు, బయట మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మన కిరణ్ వీళ్ళు ఒక చోరీలు రాస్తారు. ఫ్రంట్ పేజీలో డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం, భయపెట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ రెడ్డి మన ఆఫీసులో పనిచేస్తాడు. వీళ్ళ మీద స్టోరీలు రాసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. పిచ్చోళ్ళారా, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సిట్టు, స్టాండులు రాసే కార్యక్రమాలకి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. పెద్ద కేఎన్ఆర్ మీద పెద్ద స్టోరీలు రాస్తారు, ఆయన అంత ఉంది ఇంత ఉంది అని. అసలు నీకెంత ఉందే? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్నకి ఎంత ఉంది? ఖర్జూర్ నాయుడు గారికి 2 ఎకరాలతో ప్రారంభమైన నీ జీవితం ఇవాళ 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి సమాధానం లేదు. ఇలాంటి కార్యక్రమం అనే కాదు. కిరణ్ వాళ్ళ నాన్న పచ్చళ్ళు అమ్ముకున్నాడు కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఏంటి అని నాకు అర్థం కాల. ఇలా మా మీద పడేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అంతేకాదు, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక పిఏ ఉండేవాడే శ్రీనివాస్, గుర్తుందా? 2000 కోట్లు స్కామ్ చేశాడని నోటీసులు ఇచ్చారు, విచారణ జరిపారు. మధ్యలో వెళ్ళిపోయాడు. శుభ్రంగా 7 సముద్రాలు దాటించేశావు, దాటించేసి అమెరికాలో పెట్టావు. మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినా తీసుకొచ్చావు. ఏ అంత భయం? సిన్సియర్ అయితే అందువల్ల ఇవాళ కేఎన్ఆర్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నావు నువ్వు? మేము భయపడతాం అనుకుంటున్నావా? మేము 7 సముద్రాలు దాటి పారిపోతాం అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటాం, ఎదుర్కొంటాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. భయపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నువ్వు ప్రయత్నం చేస్తే చివరికి నువ్వు భయపడాల్సిందే. అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. రేపు 9వ తారీఖుతో ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలని టైము, 3వ సంవత్సరం యుద్ధానికి సిద్ధం. ఈ 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఇప్పుడు ఆడుతున్నటువంటి వికృతమైన ఆటకి ప్రతిఫలం అనుభవిస్తావు, గుర్తుపెట్టుకో. అడ్డగోలైన ఆట ఆడుతా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎన్డీఏలో ఉన్నాననే ఉద్దేశంతో, కానీ ఎన్డీఏ కూడా నేను నమ్మిద్దని నేను అనుకోను. ఎందుకంటే పచ్చి మోసగాడివి, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియవు. ఎవడికి రాజ్యసభ ఇస్తానంటావో ఎవడికి ఇవ్వనంటావో తెలియదు. నీకు జుట్టు దొరికిందంటే కుమ్మి పారేస్తావు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలుసనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు సిట్టాడినా లేదు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, కిరణ్, రాధాకృష్ణ మీరు ఆడినా అయ్యా ప్రతిఫలాలు ఉండవని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఏదో కాస్త కష్టపడతాం, కాస్త ఇబ్బంది పడతాం మానసికంగా, అంతే తప్ప ధైర్యంగా ఎదుర్కొనే కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా చెబుతూ, మమ్మల్ని గొడ్డలి పార్టీ అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ఆయన ఎదుగుతూ వచ్చాడు. పాపం ఒక శాసనసభ్యుడు, మంత్రి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత తెలుగుదేశంలో మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, చాలాసార్లు ముఖ్యమంత్రి. ప్రతి ఎదుగుదలలోనూ నువ్వు ఒకరిని రాజకీయంగా, నైతికంగా చంపుతూ వచ్చావు, గుర్తుపెట్టుకో. చంపుతూ వచ్చావు నువ్వు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచావు, నీ బామ్మర్దుని వెన్నుపోటు పొడిచావు, నీ బామ్మర్ది కొడుకుని వెన్నుపోటు పొడిచావు, నీ తోడలను వెన్నుపోటు పొడిచావు, నీ తమ్ముడిని వెన్నుపోటు పొడిచావు. మొత్తం ఎన్టీ రామారావు గారికి సంబంధించిన కుటుంబాన్నంతా వెన్నుపోట్లు పొడుచుకుంటూ నీ రాజకీయంలో పైకి వచ్చినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు తప్ప ఫెయిర్ పాలిటిక్స్ కావు. ఇవాళ కూడా నువ్వు ఫెయిర్ పాలిటిక్స్ వాడలేదు. ఓ పక్కన కాంగ్రెస్తో ముసుగులో వ్యవహారం చేస్తావు, బహిరంగానేమో బీజేపీతో చేస్తావు, అక్కడేమో రేవంత్ రెడ్డితో ఉంటావు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు సరైన సమాధానం చెప్తారు ప్రజలు. కాకపోతే 3 సంవత్సరాలు టైం ఉంది. ఏదో మన కూటమి వ్యవహారం లేదా
ఏదో పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు మరి ఈ ఈవీఎం మిషన్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో అధికారం వచ్చింది మీకు, శాశ్వతం కాదు ఇది, ఇదే చివరి అధికారం. దీన్ని భూస్థాపితం చేయడానికి మీ అబ్బాయి రెడీగా ఉన్నాడు, సీనియర్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడేం బయటపడదు కానీ 3 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి అని భ్రమిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మా పార్టీని పాతాళంలో తొక్కబెట్టగలిగినటువంటి సమర్థత గాని ఆ ధైర్యం గాని నారా చంద్రబాబు నాయుడికి లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన మ్యానిపులేటర్ తప్ప రాజకీయ నాయకుడు కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, అలా భ్రమపడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది. దీన్ని ఎవడు ఆపగలిగిన వాళ్ళు లేడని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.